మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 24వ వాక్యము చదువుకుందాము. నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా విని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. పరిశుద్ధులైన తండ్రి, ఈ వాక్యం చేత నాతో, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో, ఈ వాక్యం వింటున్న ప్రజలందరితో మీరు మాట్లాడమని యేసువారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక తండ్రి, నిజమైన తండ్రి అని చెప్పాలి, ప్రేమ ఉన్న తండ్రి అని చెప్పాలి, కన్న పిల్లల మీద దయగలిగిన తండ్రి అని చెప్పాలి. పిల్లల కన్నాడంటే పిల్లల భవిష్యత్తు కోసం ఆతృత పడే తండ్రి అని చెప్పాలి. అంటే భవిష్యత్తు అంటే నా ఉద్దేశం ఏదో డబ్బులు సంపాదించి పెట్టాలి వాళ్ళకి, పొలాలు భూములు సంపాదించి పెట్టాలి వాళ్ళకి అని నేను చెప్పటల్లా. వారికి ఒక నిజాయితీ గల జీవితాన్ని ఇవ్వాలి, నీతి గల జీవితాన్ని ఇవ్వాలి, మంచి నడవడిక కలిగిన జీవితాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వాళ్ళు తండ్రే కాదు, వాళ్ళు తల్లే కాదు. నువ్వు తల్లిదండ్రులుగా డబ్బులు ఇచ్చావనుకో వాళ్ళు నాశనం అయిపోతారు. ఆస్తి ఇచ్చావనుకో వాళ్ళు పాడు చేస్తారు. కనుక నువ్వు నేను ఇవ్వాల్సింది ఆస్తి కాదు, కానీ యేసు ప్రభుని ఇవ్వాలి. యేసు ప్రభుని వారి జీవితాల్లోకి ఇవ్వాలి, వారి బ్రతుకుల్లోకి యేసు ప్రభుని ఇవ్వాలి. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి బిగ్గరగా ఏడ్చుకుంటూ, భయంకరంగా ఏడుస్తూ, గట్టిగా ఏడుస్తూ, మామూలుగా కాదు, బిగ్గరగా ఏడుస్తూ యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నేను నమ్ముచున్నాను, నాలో అపనమ్మకము లేకుండా చేయి అని బిగ్గరగా ఏడుస్తూ దేవుని ప్రార్థిస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు? బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నాడు? బిగ్గరగంటే గట్టిగా. మీలాగా నోరు తెరవకుండా కాదు, నోరు మూసుకుని కూర్చోటం కాదు, మీలాగా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు ఎలాగా? బిగ్గరగా, గట్టిగా, సిగ్గు లేకుండా, వీధిలో, నడి వీధిలో 100 మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. యేసు ప్రభువు కూడా ఉన్నాడు. ఈ 100 మంది ప్రజలలో యేసు ప్రభు దగ్గర బిగ్గరగా ఏడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, ఆ మాట చెప్పిన మాట విని ఈయన ఏడుస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకి మోగ దయ్యం పట్టింది. మోగ దయ్యం మాట్లాడనివ్వదు, దేవుని దగ్గరికి ప్రార్థన చేయనిదు, నోరు రానియదు, పాటలు పాడనీయదు. మోగ దయ్యాలు ఇప్పుడు మనకు కూడా పట్టాయి. అవే పాటలు రావు, ప్రార్థనలు రావు. కారణం ఏంటంటే మోగ దయ్యం. అదేం చేస్తుంది? నురుగు కార్చుకుంటూ అక్కడ ఇక్కడ పడేస్తుంది, మోర్చుపోయినట్లు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఫిట్స్ జబ్బులాగా. నీకు అర్థమవుతుందా? ఆ కొడుకు మోర్చపోతున్నాడు, అటు ఇటు కొట్టుకులాడి కింద పడిపోయి తన్నుకులాడుతున్నాడు, మాట్లాడాడు. మోగ దెయ్యం పట్టింది. ఏ దెయ్యం పట్టింది? మన పిల్లలకి మోగ దెయ్యాలు పడుతున్నాయి.
ఇంకా పొగరుబోతు దెయ్యాలు పడుతున్నాయి, తిరుగుబోతు దెయ్యాలు పడుతున్నాయి, డబ్బు దెయ్యాలు పడుతున్నాయి, వ్యభిచార దెయ్యాలు పడుతున్నాయి, మోసకరమైన దెయ్యాలు పడుతున్నాయి. మన పిల్లలకి ఏం దెయ్యాలు పడుతున్నాయి నీకు తెలుసా? దేవుని సన్నిధికి రాకుండా లోకంలో తిరిగే దెయ్యాలు పడుతున్నాయి. పిల్లల కన్నా మనశ్శాంతి ఉందా? పిల్లల కన్నా నెమ్మది ఉందా? నీ బ్రతుకుకి ఆశీర్వాదం ఉందా? నా ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ తండ్రి తన కొడుకుకి పట్టిన దెయ్యాన్ని వదిలించాలని, ఆ మూర్ఛ జబ్బును తొలగించాలని అక్కడ ఇక్కడ పడిపోయి నురుగు కార్చుకుంటూ బాధపడుతున్న కొడుకును చూసి తట్టుకోలేక నా కొడుకుని ఎలాగైనా బాగు చేసుకోవాలి, నా కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి, ఒక బాధ గుండెల్లో ఉంది. నీకుందా బాధ? అమ్మా ఆవులతో వచ్చినాయా? నీకుందా బాధ? నీ పిల్లల గురించి బాధ ఉందా? అని వదిలేసావు లోకంలో, నువ్వు వచ్చావు గుళ్ళోకి. ఈ రోజుల్లో తల్లులు తండ్రులు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు? బైబిల్ అంటుంది ఆ తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉంది. అయితే నా బిడ్డను బ్రతికించుకోవాలి, కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ నా కళ్ళ ముందు ఇలా ఉంటే నేను చూడలేను, నా బిడ్డ ఇలా తిరుగుతుంటే నేను చూడలేను. ఆ తండ్రి వేదన శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. శిష్యులు బాగు చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభువు లేడు, కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, ఏంటి, ఏం జరిగిందని. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా కుమారుడికి మోగ దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టి వాడు నురుగు కార్చుకుని ఎక్కడ పడతాడో అక్కడ తెలియదు, మూర్చపోతున్నాడు, దెబ్బలు తగులుతున్నాయి, గాయాలు అవుతున్నాయి, చాలా బాధగా ఉంది నాకు. మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, నా కొడుకుని బాగు చేయమని. మీ శిష్యుల వల్ల కాలేదు, నువ్వైనా నా కొడుకుని బాగు చేయని ఆ తండ్రి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా నేను బాగు చేస్తానని? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్త సాధ్యమే అని చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? నోరిప్పి చెప్పండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆ తండ్రి ఏమడిగాడు? నువ్వైనా నా కుమారుని బాగు చేయి నాయనా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్త సాధ్యం అన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నీ కొడుకు బాగవుతాడని నమ్ముతున్నావా? నీ కొడుకు నా దగ్గర తీసుకొచ్చా, నీ కొడుకు నా దగ్గర తీసుకొచ్చా, నీ కొడుకు బాగవుతాడా, బాగుపడతాడా అని నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు అడుగుతున్నాడు. ఆ మాటకు అంటున్నాడు ఆయన, అయ్యా నేను నమ్ముచున్నాను. ఆ మాటకి బాగా ఏడ్చుకుంటూ నేను నమ్ముచున్నాను, నాలో అపనమ్మకము లేకుండా చెయ్యి ప్రభువా, నేను నమ్ముచున్నానని బిగ్గరగా ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఈ తండ్రి ఏడ్పేంటి? హలో, నీవు తండ్రివేనా, తల్లివేనా? హలో, నువ్వు తండ్రివేనా, తల్లివేనా? మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లల కోసం ఏడుస్తారా? చెడిపోవటానికి, పాపానికి అప్పగిస్తారా? యేసుకు అప్పగిస్తారా మీ పిల్లల్ని? ఎవరికి అప్పగిస్తారు? పాపానికా, సైతానికా, దేవుడి దగ్గరికా? సాతాను నురుగు కారుస్తుంది, సాతాను మోర్చుమదర చేస్తుంది, సాతాను నాశనం చేస్తుంది. నాశనం చేయనాయన రారా చర్చికి వెళ్దాం అని ఎప్పుడైనా నీ కొడుకులతో మాట్లాడావా? రే మేము వెళ్తాం కానీ మీరు ఇంట్లో కూర్చోండి. ఆ కూర్చుని ఏం చేస్తారు? పాపిష్టి వేషాలు వేయండి, పనికి మాల తిరుగులు తిరగండి,
రోడ్లప్పుడు తిరగండి, వీధులప్పుడు తిరగండి, అన్నీ ఒక తండ్రిగా నువ్వే చెబుతుంటే, తల్లిగా నువ్వే చెబుతుంటే వాళ్ళు ఎలా మారుతారు? నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? నీ పిల్లల బాగు కోసం ఎప్పుడైనా ఏడ్చావా? ఎందుకన్నా పిల్లల్ని? వాళ్ళు నరకానికి వెళ్తే నీకు ఇష్టమా? అగ్నిగుణంలో పడి కాలిపోతే నీకు ఇష్టమా? ఎందుకన్నావు పిల్లల్ని? కన్నప్పుడు పిల్లల మీద బాధ్యత లేదా? భారము లేదా? దేవుడి దగ్గరికి తీసుకొచ్చి అయ్యా నా పిల్లలు బాగు చేయని ఏడవలేవా? ఎందుకు నువ్వు పిల్లల కన్నా? కామ వాంఛ తీర్చుకోవడానికి పిల్లల కన్నావా? పెళ్లి చేసుకుని పిల్లల కనాలి కదా అని కన్నావా? పిల్లల కంటే పిల్లల భవిష్యత్తు కోసం నీకేమైనా బాధ్యత ఉందా? పిల్లల భవిష్యత్తు కోసం నీకేమైనా ఆలోచన ఉందా? చెడిపోతున్నారు అంటే పిల్లలు నీకేమైనా బాధ లేదా? తాగుబోతు అవుతారు రేపు, వ్యభిచారులు అవుతారు రేపు, దొంగలు అవుతారు రేపు, మోసగాళ్ళు అవుతారు రేపు, అగ్నిగుండంలో కాలిపోతుంటే నీకేమైనా చింత లేదా? తల్లిగా, ఒక తండ్రిగా. ఈ తండ్రి అలాంటి కాదు. ఈ తండ్రి గుండె పగిలిపోతుంది. ఏంటంటే నా కొడుకు బాగుపడాలి. ఈ లోకంలో తండ్రులు తల్లులు ఎలా ఉన్నారో తెలుసా? స్వార్థపరులండి. డబ్బులు ఇస్తే చాలు, రే నువ్వేమేం చేయి, డబ్బులు ఇస్తే చాలు కదండి. పిల్లలు డబ్బులు తేవాలా? నీతి గల బతుకు తేవాలా? నీకు డబ్బులు కావాలా? నిజాయితీ గల బతుకు కావాలా? దెయ్యాలు పట్టినాయండి పిల్లలకి, తిరుగుబోతు దెయ్యాలు, మోసకరమైన దెయ్యాలు, పాడు చేసే దెయ్యాలు, అక్కడికి ఇక్కడ తిప్పే దెయ్యాలు, సొంగ కాచుకుని రోడ్ల మీద తిరిగే దెయ్యాలు, ఆడపిల్లల్ని చాటింగ్ చేస్తూ ఏడిపించే దెయ్యాలు, కసాయిగా తయారయ్యారు. వ్యభిచారపు సూపులు, రేపు చేస్తున్నారు పిల్లల్ని, అత్యాచారాలు చేస్తున్నారు. నీకు అది మంచిదా? అలా తిరిగితే మీ పిల్లల మంచోళ్ళా? అది నీకు అవసరమా? అయ్యా నా పిల్లలయ్యా ఒక నీతిమంతులుగా ఎదగాలయ్యా, పరిశుద్ధులుగా ఎదగాలయ్యా, సమాజానికి మేలు చేసే పిల్లలుగా ఉండాలని ఏనాడైనా ఎప్పుడైనా నీ పిల్లల కోసం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన దాఖలు ఉన్నాయా? ఏం తల్లివి నీవు? ఏం తండ్రివి నీవు? ఎందుకన్నా పిల్లల్ని? ఎందుకన్నావు పిల్లల్ని అని అడిగితే ఒక అతను అన్నాడు, ఒక కొడుకుకి ఉరిశిక్ష పడింది. ఉరేసే ముందు నీ ఆఖరి కోరిక ఏంట్రా బాబు అని అడిగితే ఆడేమన్నాడు తెలుసా? ఒక్కసారి మా అమ్మను పిలవండి అన్నాడు. పోలీసులు అమ్మను పిలుచుకొచ్చారు. మీరు వెళ్ళిపోండి అన్నాడు. అమ్మతో మాట్లాడుతున్నాడు. ఏమని? చిన్నప్పుడు తప్పుడు అడుగులు వేస్తుంటే కర్ర తీసుకుని నన్ను ఒక దెబ్బ కొడితే, అమ్మా నేను సరైన రూట్లోకి రానా? కోడిగుడు తెస్తే శబాస్ కొడుకు అన్నావు, గోంగూర తెస్తే శబాస్ కొడుకు అన్నావు, పక్కింటికి వెళ్ళి బంగారం తెస్తే శబాస్ కొడుకు అన్నావు. ఈరోజు నేను చిన్న వయసులోనే ఉరిశిక్ష పట్టడానికి కారణం నువ్వే కదా. నీలాంటి తల్లులు భూమి మీద ఉన్నంత వరకు అలాంటి కొడుకులకి శిక్ష తప్పదన్నాడు. వాళ్ళమ్మ చెవు కొరిగి పరేసి, ప్రపంచంలో నీలాంటి తల్లులు తండ్రులు ఉండకూడదు.
వెళ్ళిపో అని తిట్టేసి ఉరి శిక్షకి వెళ్ళిపోయాడు. ఉరేయబడ్డాడు, చచ్చిపోయాడు. కొడుకు బాధ ఏంటి? కొడుకు బాధ ఏంటి? కొడుకు బాధ ఏంటి? ఇప్పుడు కొడుకు చచ్చిపోయాడా? వస్తాడా కొడుకు మళ్ళీ? తల్లి గంగిరెద్దులాగా ఊరేగిచ్చు ఊరి మీద తిరగవచ్చు. కొడుకు ఉన్నాడా? అర్థమవుతుందా నీకు? కనుక నీ కొడుకులకి నువ్వేమి నేర్పుతున్నావు? ఈ తండ్రి నా తప్పో లేదా ఇంకెవరు తప్పో నాకు తెలియదు, కానీ నా కొడుకుకి సమస్య వచ్చింది, నువ్వేనయ్యా బాగు చేసేది, ఇక నువ్వు తప్ప గత్యంతరం లేదయ్యా అని ఏడుస్తూ, బిగ్గరగా ఏడుస్తూ, వీధిలో నడి వీధిలో గొంతెత్తి ఏడుస్తూ, యేసయ్యా నా కొడుకుని కాపాడయ్యా ఏడుస్తూ అంటే యేసు ప్రభు కరిగిపోయి దయదలిసి ఆ కొడుకులో ఉన్న మోగ దెయ్యాన్ని, పట్టిన దెయ్యాలు, నేను చెప్తున్నానండి, మీ పిల్లల్లో దేవుళ్ళు లేడు, దెయ్యాలు ఉన్నాయి. కారణం మీరే. మీ పిల్లల్లో దేవుడు లేడు, దెయ్యాలు ఉన్నాయి. కారణం మీరే. ఎందుకు? పెంచవలసిన రీతిలో మీరు పెంచుతున్నారా? తిప్పవలసిన రీతిలో మీరు తిప్పుతున్నారా? చెయ్యవలసిన పనులు చేపిస్తున్నారా? పనికి మాలవన్నీ ఇచ్చేసి దేవునికి దూరం చేసి డబ్బులు ఇస్తే చాలా కొడుకు కూతురు నీకు డబ్బులు ఇస్తే చాలా, వాళ్ళు ఏ పాపాలు చేసినా పర్వాలేదా? ఏ తల్లి అయినా గుండె మీద చేసి చెప్పండి ఇక్కడ, నాకు నీకు డబ్బు కావాలా, కొడుకు జీవితం కావాలా? కన్నావు కడుపున, ఒక్కరినో ఇద్దరినో ముగ్గురినో నలుగురినో ఐదుగురినో. ఎందుకు కన్నావు? వారికి మంచి జీవితం ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు కన్నావు? పోనీ నీకు తెలియదు, ఇప్పుడు యేసు ప్రభువుకు తెలిసింది కదా, తెలిసినప్పుడే నీ కొడుకుల్ని రే కూతుర్ని, అమ్మాయి రండి మనకి యేసు ప్రభు దొరికాడు, చర్చికి వెళ్దాం రండి, పనులు మానేయండి, గుడికి రాండి అని ఏ తల్లైనా తండ్రి అని చెప్పి గుడికి తీసుకొచ్చేవాళ్ళు ఒక్కడు ఉన్నారా చెప్పండి ఇక్కడ మీ గుడి మీద చేసుకుని? ఎందుకంటే నీ పెంపరికం సరిలేదు, నువ్వు చెప్పిన వాళ్ళు రాడు, నువ్వు పిలిచిన వాళ్ళు రారు ఈరోజు. ఎందుకని? పాపము నేర్పేవు, కానీ నీతైన యేసు ప్రభుని నీ పిల్లలకి ఇవ్వలేదే. మా ప్రియమైన బిడ్డలారా, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒక తల్లి ఒక్కగానో కొడుకు చచ్చిపోయాడు, భర్త లేడు, ఇక ఎవరు లేరు, ఒక్కగానో కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోయిన కొడుకు శవాన్ని ముందేసుకుని ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఏడిస్తే వస్తాడా? అయ్యో బాబు అంటే వస్తాడా? ఆ కొడుకు ఎందుకు చచ్చాడు? మీకు అర్థమవుతుందా? యేసయ్య ఆలోచన మీకు అర్థమవుతుందా? శవాన్ని ముందేసుకుని ఏడుస్తుంటే కనికరపడ్డ దేవుడు, అయ్యో ఏడుస్తుంది తల్లి, ఆ తల్లి ఏడుపు చూసి ఆ చచ్చిన శవాన్ని బతికించి ఆ తల్లికి ఇచ్చాడే. దేవునికి స్తోత్రం. తల్లి ఏడుపు, తండ్రుల ఏడుపు పిల్లల కోసం కదా. ఏమండి, కోట్ల ఆస్తులు సంపాదించుకుని చిన్న వయసులో నీ పిల్లలు వ్యభిచారులై, దొంగోళ్ళై, మోసగాళ్ళై, తాగుబోతులై నీ కళ్ళ ముందు మనశ్శాంతి లేకుండా తిరుగుతుంటే నువ్వు ఎలా బతుకుతున్నావో నాకేం అర్థం కావట్లా. నువ్వు కన్నా పిల్లలండి, నీ కడుపున కన్నా పిల్లలండి ఏం బాగున్నారు? నీ సుఖమే, నీ సంతోషమే, నీ ఆనందమే, నీ ఆలోచనే. కానీ దేవుని మందిరానికి వెళ్తాను, నా పిల్లల కోసం ఏడుస్తాను, అంగలారుస్తాను, నా పిల్లల కోసం ఏడుస్తాను. తండ్రి ఏడుచినట్టుగా, ఆ నాయనైన గ్రామంలో తల్లి ఏడుచినట్టుగా నేను ఏడుస్తాను. ఆ దేవుణ్ణి కనికరం పొందుకు నా పిల్లలు కాపాడుకుంటానని ఎన్నడైనా ఎప్పుడైనా ఆలోచించారా?
ఆలోచించారా? ఏంటండి ఇది? ఆ జీవితం అండి. అయ్యా, నీ కొడుకు దొంగోడయ్యంటే కారణం నువ్వే. ఈరోజు నీ కొడుకు దేవుడి మందిలో ఎందుకు లేడు? రేపు ఆదివారం వస్తాడా? రాడు. ఎందుకు రాడు? నువ్వే వాళ్ళకి బాధ్యుడు. రేపు లెక్క చెప్పాల్సి నువ్వే దేవుడికి. నువ్వేనమ్మా లెక్క చెప్పాలి దేవుడికి. మౌనంగా కాదు, ఇది ఆషమాష పని కాదు. ఒకరోజు దేవుడి దగ్గర నిలబడతావు, నిన్ను లెక్క అడుగుతాడు. నీ పిల్లల్ని ఇచ్చాను నేను, ఎలా పెంచావు నీ పిల్లలని అడిగితే జవాబు ఏం చెప్తావు? బైబిల్ చెప్తుంది చూడండి, ఎబ్రీ పత్రికలో ఏముంది? మనమందరము క్రీస్తు దగ్గర లెక్క ఒప్ప చెప్పవాలి ఒక రోజున. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వాక్యములో, మరియు ఆయన దృష్టికి కనబని స్పష్టమేదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుతున్నాయి. అమ్మా, ఒకరోజు నువ్వు లెక్కప్పు చెప్తావు. అర్థమైందా? తల్లి, తండ్రి, నువ్వు లెక్కప్పు చెప్తావు. ఇంకా నీ పిల్లలు బతుకున్నారా? దేవుని స్తోత్రం చెప్పు. ఇప్పటికైనా నీవు కన్నీరు కాచు. నీ పిల్లల కోసం అంగలార్చు సోదరుడా. నీ పిల్లల కోసం పట్టించుకోలేక వాళ్ళకేదో డబ్బు సంపాదించి పెట్టాలనుకున్నావా? నరకములో కాలిపోయిన తర్వాత నువ్వు ఏడ్చినా నువ్వు కాలిపోతావు, వాడు కాలిపోతాడు. ఎందుకంటే ఇద్దరే. అర్థమవుతుందా? కాబట్టి చెప్తున్నాను, మనం ఒకరోజు దేవుడికి లెక్క అప్పగించాలి. నాకు 2 కూతుళ్ళు ఇచ్చాడు. ఎలా పెంచావయ్యా? నా సన్నిధిలో పెంచావా? నాకు ఇష్టం వచ్చాడు పెంచావా అని అడిగితే నేనేం సమాధానం చెప్తాను? పెంచానా? పెంచితే పెంచాను, పెంచకపోతే నువ్వు అబద్ధం వాడలేవు అక్కడ. నా మాట ఏంటో అయ్యా, నేను చెప్పితే అర్థం చేసుకోరయ్యా, నన్ను లెక్క చెయ్యరయ్యా అంటావా? నువ్వెవరివి? ఎవరివి? నిన్ను కన్నాడా వాడు నువ్వు కన్నావా? నీ మాట ఎందుకు వినడు? నువ్వు వాడిని కన్నావా, వాడు నిన్ను కన్నాడా? తండ్రిగా నువ్వు కన్నావు కదా, నీ మాట ఎందుకు వినడు? దానికి కారణం నువ్వే. వాడు జోలాయిగా తిరుగుతుంటే, పనికిమాలిగా తిరుగుతుంటే దండించావా? రే, శనివారం నువ్వు ఎక్కడున్నా సరే రా ప్రార్థనకి. ప్రార్థన రాపోయావా? నా ఇంట్లో నువ్వు ఉండదు, ఎటుపో బయటికి. దండించి ఏ తండ్రి అయితే కొడుకును దండించడో ఆ కొడుకే ఆ కూతురే రేపు శత్రువులు అవుతారు నీకు. అర్థమైందా? బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రి శిక్షించని కుమారుడు నీకు విరోధి, తండ్రికి విరోధి అవుతాడు. అవునండి, కర్ర తీసుకుని దండించి బుద్ధి చెప్పి వాడిని సరైన మార్గంలో పెంచాల్సిన బాధ్యత నీది. కనుక నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీరందరూ పిల్లల కన్నా వాళ్ళే కదా, నేను కూడా పిల్లల కన్నాను కదా. నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుతున్నావు? నీ పిల్లల కోసం అంగలారుస్తున్నావా? రోదన చేస్తున్నావా? ఆ తండ్రి మోగ దెయ్యం పట్టిన పిల్లోడికి ఆ మోగ దెయ్యాన్ని వదిలించాలని, ఆ పిల్లోడి జీవితాన్ని మెరుగుపరచాలని, బాగు చేసుకుని, నా కళ్ళ ముందు నా కొడుకు బాగుండాలి, చక్కగా ఉండాలని అనుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? ఆయన ఏడుస్తుంటే ప్రభు మనసు కరిగిపోయింది. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఎన్నడైనా నీ పిల్లల కోసం ఏడ్చావా? చెప్పండి, ఇక్కడ గుండెలు చేసుకుని నేను ఏడ్చానని నా పిల్లల కోసమని. ఏడవచ్చు ఒక విధంగా. ఏ విధంగా? ఉద్యోగం కావాలయ్యా, పిల్లలకి డబ్బు కావాలయ్యా, ఆస్తులు కావాలయ్యా, అయ్యా అని ఆడవచ్చు. ఆ విషయం కాదు నేను చెబుతుంది. నీ పిల్లవాడు పరిశుద్ధుడిగా బ్రతికి పరలోకం వెళ్ళటానికి నువ్వు ఏడ్చావా? ఎందుకండి మన జీవితం? తల్లిదండ్రులారా, మీ పిల్లలను దండించండి, మీ పిల్లలకి బుద్ధి చెప్పండి, గారాబం చేయకండి. అవసరమైతే కొట్టాలి, అవసరమైతే కడుపులోకి వెళ్ళే దెబ్బలు కొట్టాలి, కానీ చచ్చిపోవాలని కోరుకోకూడదు. కనుక తండ్రి బాధ కుమారుల రక్షణ కోసం, తల్లి బాధ చచ్చిపోయిన కుమారుడు బతికించుకోవాలి. ఇలాగా ఎంతమంది తల్లులు తండ్రులు ఏడ్చి
కుటుంబాలను రక్షించుకున్నారు తెలుసా? దేవునికి స్తోత్రం. లూదియా అనే తల్లి తను రక్షించబడి తన కుటుంబం అంతటిని రక్షించుకుంది. ఎలాగా? రాహాబు అనే వేశ్య, ఒక్క వేశ్య తను రక్షించబడి తన తల్లిని, తండ్రిని, అక్క, తమ్ముళ్ళు అందరినీ కూడా రక్షించుకుంది. వేశ్య రక్షించుకుందండి. వేశ్యకున్న జ్ఞానం నీకు లేదా? నాకు లేదా? ఆ యెరికో పట్టణంలో నశించిపోతామని ఆ ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసి ఆ వేశ్య తన కుటుంబంతో కాపాడుకుందండి. వేశ్యలకి జ్ఞానం కలిగిందండి. నీకు నాకు జ్ఞానం ఉందా? ఆలోచించుకోండి. ఒక తండ్రి, వాడెవడు? నాలాంటి పాస్టర్ తండ్రి ఆ పెద్దవాడైపోయాడు. కొడుకులు వ్యభిచారం చేస్తున్నారు. ఎక్కడా? చర్చికి వచ్చే వాళ్ళతోనే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నాడు. తండ్రి బుద్ధి చెప్పలా. దేవుడు కోపం వచ్చి తండ్రిని చంపేశాడు, కొడుకుల్ని చంపేశాడు. నీ కొడుకులు పాపం చేస్తుంటే నువ్వు బుద్ధి చెప్పలేదు కనుక నీవు ఉండొద్దు, ముందు నిన్ను చంపేస్తాను, అతని కొడుకుల్ని చంపేశాడు. తెలుసా మీకు సంగతి? ఎందుకండి మన బతుకు? నేను ఒక మాట చెప్తున్నా వినండి. మన కన్న బిడ్డలు మన కళ్ళ ముందు ఆనందంగా, సంతోషంగా, దేవుణ్ణి నమ్ముకుని పరిశుద్ధంగా బ్రతుకుతూ పరలోకానికి వెళ్ళిపోతుంటే ఎంత ఆనందం అండి అది. అంతకంటే ఎక్కువ ఆస్తి ఇంకేం కావాలండి నీకు? ఏం ఆస్తులు కావాలండి నీకు? ఆస్తులు కావాలా నీకు? ఆస్తుల కోసం పోకలాడి కొడుకుల్ని, కూతుర్ని నాశనం చేసుకుంటున్నామండి మనం. ఇదేనా? యేసు ప్రభువుకు అప్పగించదో లేదండి మీ కొడుకుల్ని, మీ కూతుర్ని. ఒక్క మాట వింటాడా? ఈ మోగ దెయ్యం పట్టిన కొడుకు తండ్రి మాట వింటాడా? అటు పిడుస్తు జబ్బు తండ్రి మాట వింటాడా? చెప్పండి, వింటాడా? అటు ఇటు తూలిపోయి ఎక్కడ పడతాడో తెలియదు. వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. అటు తండ్రి మాట వింటల్లా. నా మాట వినండి. నేను నన్ను వదిలేశాడా తండ్రి? వదిలేశాడండి? చెప్పండి, వదిలేశాడా? చెప్పండి, మాట్లాడండి. మీరేమంటారు? ఒక దెయ్యం పట్టిన బిడ్డకి ఏం చెప్తే వింటాడు? ఆడు అసలే దెయ్యం పట్టింది, ఆడికి పిడుచు జబ్బు, ఆడు అటు ఇటు తిప్పేసి కింద పడేస్తుంది, నురుగు కార్చుకుంటున్నాడు, సొంగ కార్చుకుని ఏడుస్తుంటే ఆడి బాధ పడుతుంటే నీ బాధ, నీ మాట వింటాడా? వినడు. కానీ తండ్రి ఏం చేశాడు? ప్రభు దగ్గర పడేసి ఏడుస్తున్నాడు. అది చెయ్యి. నువ్వు చెప్పొద్దు. ప్రభు దగ్గర తీసుకొచ్చి ఏడు. ప్రభు దగ్గర పడేసి ఏడు అయ్యా. దేవునికి స్తోత్రం కలుగాక. శవం ముందేసుకుంది. శవము మాట్లాడితే పలికిద్దా? పలకదే. మరి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. యేసు ప్రభు వచ్చి స్నేపేశాడు. దేవునికి స్తోత్రం. నీ పిల్లల కోసం ఏడవండి అయ్యా. రేయి మొదటి జాము లేచి చేతులు పైకెత్తి ఏడవండి పిల్లల కోసం అని బైబిల్ చెప్తుంది. పిల్లల కంఠం గొప్ప కాదు, పెళ్ళిళ్ళు చేయటం గొప్ప కాదు, వాళ్ళ బతుకుల్లో క్రీస్తునిచ్చి నిజాయితీ చూడటమే గొప్ప సంగతి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా పిల్లడు తాగుబోతే అయ్యాడండి, ఈరోజు నా పిల్లడు వ్యభిచారం అయ్యాడండి, ఈరోజు నా పిల్లలు నా పరువు తీస్తున్నారండి అని నువ్వు వీధుల్లో పడి కొట్టుకులాడితే లాభం ఏంటి? నీ పిల్లల్ని దేవుని సన్నిధి తీసుకొచ్చి కన్నీరుతో పోనీ రాడు, ఇంటికాడే ఉన్నాడు కదా, ఏడు. ఒక మాట చెప్పు ముగిస్తా. ఒక తల్లికి 5 కొడుకులు ఉన్నారండి. ఎక్కువ నా మాటల బుర్రకి 5 కొడుకులు ఉన్నారు. ఈ 5 కొడుకుల్ని రోజు పడుకుంటారు. రాత్రి దగ్గరికి వెళ్ళిపోద్ది. పడుకున్నాక 5 మంచాల దగ్గరికి వెళ్ళిపోద్ది. 5 మంచాల దగ్గర కూర్చొని ఒక్కొక్క వ్యక్తి మీద కళ్ళంటే కన్నీటి బొట్లు పడేంత వరకు ప్రార్థన చేసి ఈ కొడుకు భవిష్యత్తు నిలబెట్టాయి అని కన్నీరు ఆడి మీద పడాలి. అలా లేచిపోద్ది. 5 కొడుకుల దగ్గరికి వచ్చి ఏడుస్తరికి తెల్లారిపోద్దండి. ఆ తల్లికి మన నిద్ర లేదు. అలా ఒకరోజా? ప్రతిరోజు ఆ తల్లి 5 కొడుకులు మంచాల చుట్టూ తిరిగి ఏడుచుకుంటూ కన్నీటి బొట్టు వాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే ఆ 5 కొడుకులు ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తులండి వాళ్ళు.
ఉన్నతమైన భవిష్యత్తుకి వెళ్ళిపోయి దేవుని మహిమార్థమైన ప్రజలుగా మారిపోయారు. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన ఒట్టినే పోదండి, కానీ కన్నీరు కాచాలండి, విలపించాలండి. ఈ తండ్రి ఎక్కడ ఏడుస్తున్నాడు? ధనం ఇంటికడ కాదండి, గదిలో కాదు, వీధుల్లో బోర్న ఏడుస్తున్నాడండి. బోర్న వీధిలో బిగ్గరగా ఏడుస్తుంటే ఎంతటి హృదయమైనా కరిగిపోదా? యేసయ్య మనసు కరిగిపోయిందండి. కుర్రాన్ని బాగు చేసి ఇదిగయ్యా నీ కొడుకు తీసుకెళ్ళుకొని ఇచ్చాడండి. మందిరంలో కూర్చుని ఆడటానికి సిగ్గుపడిపోతామండి. ఏం తల్లులో ఏమి తండ్రుల్లో ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. నీ పిల్లల భవిష్యత్తుని ఇప్పటికైనా కాపాడుకో. నువ్వేం చేయొద్దు. పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు నీ మాట వినరు కదా. మోకరించి ఏడు నీ కొడుకు పిల్లల కోసం. బైబిల్ చెప్తుంది నీ పిల్లల కోసం అంగలార్చు, రోధించు, ఏడు. నువ్వు కూడా వాళ్ళతో పాటు తైతెక్కలు ఆడొద్దు. నువ్వు కూడా వాళ్ళతో పాటు తైతెక్కలు ఆడొద్దు. తైతెక్కలు ఆడేవాళ్ళు నువ్వు పోతావు, వాళ్ళు పోతారు. హలో, నువ్వు పోతావు, వాళ్ళు పోతారు. అనవసరంగా దేవుడి చేతిలో నువ్వు దెబ్బ అయిపోవద్దు. నువ్వు పరలోకం వెళ్ళు, నీ పిల్లల్ని పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేసుకో. దైవ సేవకునిగా పరిశుద్ధాత్మ చేత రేపబడి నీకు ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక.